ఎలా ఉన్నారు? బాగున్నాను. లాస్ట్ టైం కంటే ఇంకా అందంగా కనిపిస్తున్నారు. చూసే కళ్ళు బాగుంటే అన్నీ బాగా కనిపిస్తాయి. లేదు ఓకే, అది కూడా కాంప్లిమెంటే. థ్యాంక్ యూ. నిజంగానే చూసే కళ్ళు బాగున్నాయి కదా. థ్యాంక్ యూ అండి. సో జడ్జిగా మారారు, ఎలా ఉంది? అంటే ఒకరికి కామెంట్స్ ఇస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు ఆల్రెడీ ఎప్పుడు నర్వస్ గానే మామూలుగా మనం మాట్లాడుతుంటేనే నేను మీరు ఫీల్ అయ్యారా టైప్స్ లో ఉంటాను ఎప్పుడు. అలాంటిది నేను ఒక జడ్జిగా మారి కామెంట్స్ కాంప్లిమెంట్స్ ఇవ్వాలంటే కాస్త ఇన్పుట్స్ అనే పదం వాడుతూ చెప్తున్నాను. అండ్ జెంటిల్ గా ఎలా చెప్పాలి అనేది చూస్తున్నాను. అండ్ జడ్జ్ అనే పదం కంటే మెంటార్ అని అనుకుంటే బెస్ట్ ఏమో. మేము జడ్జిగానే అనుకుంటున్నాం. అంటే లైక్ జడ్జ్ అంటే జడ్జే పేరు జడ్జే, కానీ నేను ఒక మెంటార్ లానే ఫీల్ అవుతున్నాను. అది ఒక మెంటార్ గా ఉండి ఒకళ్ళని లీడ్ చేస్తూ మనం ఎలా మాట్లాడతాము, ఎలా కరెక్ట్ చేసి చెప్తూ ఉంటామో ఆ పొజిషన్ నే తీసుకుంటున్నాను. హూ యామ్ ఐ టు జడ్జ్ లాగా. ఓకే. సో ఇప్పుడు ఈ సీజన్ 3 లో మాకు ఏం కొత్తగా ఏం చూపిస్తున్నారు? సీజన్ 3లో సింగర్స్ చాలా బాగుంటారు. 2లో చాలా బాగున్నారు, 3లో కూడా చాలా బాగున్నారు. 2లో మనకి రా వాయిసెస్, ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంది. 3లో ఎక్స్పీరియన్స్డ్ సింగర్స్ అందరు కలిసి ఒక చోటకు వచ్చి పాడుతున్నట్టుగా ఉంటుంది. ఓకే. కాస్త ఫస్ట్ సీజన్ కి థర్డ్ సీజన్ కి పోలికలు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళందరూ సీనియర్స్ కాదు, సీనియర్స్ లో ఎక్స్పీరియన్స్ నేర్చుకున్న పిల్లలు. ఓకే. బాగా సంగీతం పూర్తిగా సర్టిఫికెట్ కూడా చేసేసిన వాళ్ళు ఉన్నారు అందులో. చదువుకున్న సంగీతాన్ని చదువుకున్న వాళ్ళు. ఓకే. థియరీలో కూడా చాలా గట్టి పట్టున్న సింగర్స్ అందరూ వస్తున్నట్టు అనిపించింది నాకు ఆడిషన్స్ చూస్తే. ఓకే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అప్పుడేనా అందరు చూసే ఉంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా. మీకు విషయం చెప్తా. నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. నేర్చుకుంటున్నాను. సో తర్వాత ఎన్నో షోస్ చేస్తూ ఉంటాము బయట, తర్వాత ఎన్నో రికార్డింగ్స్ పాడుతూ ఉంటాం. ఈ ఆడిషన్స్లో ఒక 50-60 మంది సెలెక్ట్ అయ్యి వస్తే టు మై సర్ప్రైజ్ 60 మంది నాకు తెలుసు. ఎలా అంటే ఒకళ్ళు ఇద్దరో తెలీదు, వాళ్ళిద్దరు ఫైనల్ 12లో ఉన్నారు ఎలాగో. కేశవ్ రామ, తర్వాత వాళ్ళ ఆస్ట్రేలియా అబ్బాయి వాళ్ళు తెలియదు, కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన అందరూ తెలుసు. వేరే ఊళ్ళల్లో కూడా తెలుసు. అంటే వేరే ఊరికి వెళ్ళి పాడితే నా వెనకాల నాతో పాటు ఎక్కువ అండి, మెమరీ చాలా ఎక్కువ మీకు. మీకు ఇది ఎక్కువ అంటే యా. సో అందరు తెలుసు, అందరూ అంటే షోస్ లో కూడా అలవాట్లు ఉన్న వాళ్ళు. అంటే లైక్ వైజాగ్ వెళ్ళాను అనుకోండి, అక్కడ సింగర్ ఎవరో నాతో పాటు పాడిన అమ్మాయి అక్కడ కనిపించడం, అలా మొత్తం ఆడిషన్స్ లో అందరు తెలిసిన వాళ్ళే నాకు. అందరు ఎక్స్పీరియన్స్ సింగర్స్, ఎవరిని తీసి పడేసేలా లేదు. ఓకే. మరి ఎలా, ఎంత కష్టం, చాలా కష్టం అనిపిస్తుంది. అక్కడ ఎలా పాడారు అనేది కౌంట్ చేసుకున్నాను అంతే. నా పరంగా నేను అక్కడ ఎలా పాడారు, వీళ్ళు ఒరిజినల్లీ బాగా పాడతారే, ఇక్కడ ఇలా పాడారేంటి, మీకు ఒక ఐడియా ఉందా? అలా అనుకోకుండా ఆ క్షణంలో ఆ టైంలో ఎలా పాడారు అన్నదే కౌంట్ చేసుకుని నేను నా సైడ్ నుంచి జడ్జ్మెంట్ ఇచ్చాను. ఓకే.